ఈ మధ్య బంగారం ధరలు చూస్తున్నారా? ఆకాశాన్ని అంటున్నాయి. చాలామంది ఇది మామూలు మార్కెట్ ట్రెండ్ అనుకుంటారు. కానీ కథంతా సింపుల్ కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న ఓ పెద్ద మార్పుకు సంకేతం. అసలు ఈ గోల్డ్ రష్ వెనక ఉన్నది ఎవరు? వాళ్ళు ఎందుకిలా చేస్తున్నారు? పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, అందరి మెదల్లోనూ ఇదే ప్రశ్న కదా, బంగారం ధరలు ఎందుకు ఇలా రికార్డులు బద్దలు కొడుతున్నాయి? దీని వెనుక కేవలం కొనేవాళ్లు, అమ్మేవాళ్లున్నారా? లేకపోతే మనకు తెలియని ఇంకేదైనా పెద్ద కథ నడుస్తోందా? ఇప్పుడు అదేంటో తేల్చేద్దాం. సాధారణంగా ఇలా ధరలు పెరిగితే మనలాంటి చిన్న ఇన్వెస్టర్లే కొంటున్నారేమో అని అనుకుంటాం. కానీ ఈసారి సీన్ వేరే ఉంది. తెర వెనుక అసలైన ప్లేయర్స్ ఉన్నారు. వాళ్లే ఈ మొత్తం ఆటను నడిపిస్తున్నారు. అవును, వాళ్లు మరెవరో కాదు, ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు. రకరకాల దేశాల కేంద్ర బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని కొని పోగేస్తున్నాయి. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, ఇది ఒక పెద్ద జియోపొలిటికల్ మూవ్. సరే, ఈ సెంట్రల్ బ్యాంకులు ఉన్నట్టుండి బంగారం మీద ఎందుకు పడ్డాయో అర్థం కావాలంటే మనం కాస్త టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి. కొన్ని దశాబ్దాలుగా మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించిన ఒక పాత ఒప్పందం ఉండేది. ముందు దాని గురించి తెలుసుకుందాం. ఇది చూడ్డానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్ వ్యవహారం. దీన్నే గ్లోబల్ డాలర్ రీసైక్లింగ్ అని పిలుస్తారు. ఎలా పనిచేస్తుందంటే, ప్రపంచ దేశాలు అమెరికాకు తమ వస్తువుల్ని అమ్ముతాయి, దానికి బదులుగా డాలర్లు సంపాదిస్తాయి. సరే, ఇప్పుడు వాళ్ళ దగ్గర బోలెడు డాలర్లున్నాయి కదా, ఆ డాలర్లతో వాళ్లు మళ్లీ అమెరికా ప్రభుత్వ బాండ్స్ అంటే ట్రెజరీస్ కొంటారు. సో దీనివల్ల అమెరికాకు తక్కువ వడ్డీకే అప్పు దొరికినట్టవుతుంది. మిగతా దేశాల డబ్బు సేఫ్గా ఉన్నట్టుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికీ లాభమే. ఈ మొత్తం సిస్టమ్కి గుండెకాయ లాంటివి ఈ యుఎస్ ట్రెజరీలు. ఎందుకంటే సాక్షాత్తు అమెరికా ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తోంది కాబట్టి వీటిని ప్రపంచంలోనే 100% సేఫ్ అసెట్ అని నమ్మేవారు. ఇక్కడ ఒక మాట గమనించండి, నమ్మేవారు అని అంటున్నాను, ఎందుకంటే ఆ నమ్మకం ఇప్పుడు నెమ్మదిగా సన్నగిల్లుతోంది. అయితే ఈ పాత ఒప్పందంలో పునాదుల్లోనే ఒక పెద్ద సమస్య ఉంది. అదే అమెరికా అప్పు. ఒక్కసారి నంబర్ చూడండి, $38 ట్రిలియన్. బాపురా! ఇంత భారీ అప్పు మీద కట్టిన గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ పునాది ఎంత బలహీనంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. మరి దశాబ్దాలుగా ఇంత పక్కాగా పనిచేసిన ఈ ఒప్పందం ఇప్పుడు ఎందుకు దెబ్బతింటోంది? ఆ సిస్టంలో పగుళ్లు ఎక్కడా ఎలా మొదలయ్యాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి అతిపెద్ద దెబ్బ రష్యా ఉక్రెయిన్ యుద్ధం రూపంలో వచ్చింది. ఆ యుద్ధం మొదలవ్వగానే పశ్చిమ దేశాలు ఏం చేశాయంటే, రష్యాకు చెందిన సుమారు $300 బిలియన్ ఫారిన్ రిజర్వ్స్ని ఫ్రీజ్ చేసేశాయి. ఇది ప్రపంచ దేశాలకు ఒక పెద్ద షాక్. ఎందుకంటే తమ డాలర్ ఆస్తులు సురక్షితం కాదని, వాటిని ఒక ఆయుధంగా కూడా వాడొచ్చని మొదటిసారి వాళ్లకు అర్థమైంది. నమ్మకం దెబ్బతిన్నది. ఇక రెండో పగలు అమెరికా ఫస్ట్ పాలసీ. ఈ పాలసీతో అమెరికా తన సొంత పరిశ్రమల్ని కాపాడుకోవడానికి బయట దేశాల్నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్లు అంటే పన్నులు వేయడం మొదలుపెట్టింది. దీనికి సింపుల్ అర్థమేంటంటే, అమెరికా తన ఆర్థిక ఎదుగుదల ఫలాలను ప్రపంచంతో పంచుకోవడానికి ఇకపై అంత సిద్ధంగా లేదు. ఆ పాత డాలర్ రీసైక్లింగ్ డీల్కు ఇది పూర్తిగా వ్యతిరేకం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, గ్లోబల్ ఫైనాన్స్ని ఇన్నాళ్లు నడిపించిన కొన్ని అలిఖిత నియమాలపై నమ్మకం పోవడం. ఒకప్పుడు అంతా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమంలో జరిగేది. కానీ ఇప్పుడలా కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి. మొత్తం గందరగోళం. సో పాత సిస్టమ్ మీద నమ్మకం పోయింది, అది బలహీనపడింది. మరిప్పుడేం చేయాలి? అందుకే సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడొక కొత్త సురక్షితమైన ఆప్షన్ కోసం వెతుకుతున్నాయి. వాళ్లకు ఆ ఆప్షన్ బంగారంలో కనిపించింది. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఒకవైపు యుఎస్ ట్రెజరీస్ ఉన్నాయి. ఇవి డిజిటల్ రూపంలో ఉంటాయి, కానీ రాజకీయ కారణాలతో ఎప్పుడైనా సరే వాటిని ఫ్రీజ్ చేసేయొచ్చు. మరోవైపు బంగారం ఉంది. ఇది భౌతికమైన ఆస్తి, మన చేతిలో, మన దేశంలో ఉంటుంది. ఇది ఏ ఒక్క దేశానికి చెందింది కాదు, పూర్తిగా న్యూట్రల్. దీనిపై పూర్తి కంట్రోల్ మనకే ఉంటుంది. అందుకే ఇప్పుడు అందరి చూపు బంగారం వైపు మళ్ళింది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది కేవలం థీరీ కాదు, ప్రాక్టికల్గా జరుగుతోంది. గత కొంతకాలంగా చైనా, ఇండియా, పోలాండ్ లాంటి దేశాలు ఎంత భారీగా బంగారం కొంటున్నాయో ఈ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. ఈ కొత్త ట్రెండ్కు ఇదే అతిపెద్ద సాక్ష్యం. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ కొనుగోళ్లు ఏదో తాత్కాలికమనుకుంటే పొరపాటే. ఇది ఒక రకంగా చరిత్ర పునరావృతం అవ్వడం. 1970లలో సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల్లో దాదాపు 60-70% బంగారం రూపంలోనే ఉంచేవి. ఆ తర్వాత కాలంలో అది పడిపోతూ వచ్చి కేవలం 10%కి చేరింది. కానీ ఇప్పుడు చూడండి, మళ్లీ ఆ ట్రెండ్ రివర్స్ అవుతోంది. ఆ సంఖ్య ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. దీన్నే టెక్నికల్గా మీన్ రివర్షన్ అంటారు. అంటే పాత సగటు వైపు తిరిగి ప్రయాణించడం. ఓకే, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొంటున్నాయి, బావుంది. కానీ దీని ప్రభావం కేవలం బంగారం ధరల మీదేనా? అస్సలు కాదు. ఈ బంగారు వేట అనేది కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఇది ప్రపంచ ఆర్థిక పటాన్ని పూర్తిగా ఎలా మార్చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు రాగి అంటే కాపర్ని తీసుకుందాం. దేశాలన్నీ తమ పరిశ్రమలను తిరిగి సొంత దేశాలకు తెచ్చుకుంటున్నాయి కదా. ఈ రీఇండస్ట్రియలైజేషన్, ఎలక్ట్రిఫికేషన్ కోసం రాగి చాలా ముఖ్యం. కానీ అంచనాల ప్రకారం రాబోయే 10 ఏళ్లలో దాని సరఫరాలో 33% కొరత ఏర్పడొచ్చు. అంటే డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. ఇది రాగిలాంటి కమోడిటీస్లో ఒక కొత్త సూపర్ సైకిల్కు దారితీయవచ్చు. కాబట్టి మనం చూడబోయే కొత్త ప్రపంచం యొక్క లక్షణాలివి. దేశాలు తమ పరిశ్రమలను తిరిగి సొంత గడ్డపైకి తెచ్చుకుంటాయి. దీన్నే రీషోరింగ్ అంటాం.
బంగారం, రాగి, చమురు లాంటి భౌతిక ఆస్తులకు అంటే హార్డ్ అసెట్స్కు విపరీతమైన విలువ పెరుగుతోంది. గ్లోబల్ ట్రేడ్లో డాలర్ ఆధిపత్యం నెమ్మదిగా తగ్గుతుంది. ప్రపంచం ఇకపై ఒకే సూపర్ పవర్ మీద ఆధారపడకుండా అమెరికా, చైనా, ఇండియా, యూరప్ ఇలా అనేక శక్తి కేంద్రాలుగా విడిపోతుంది. సో ముగింపుగా చూస్తే ఈ మార్పులన్నీ మనల్ని ఒక ప్రాథమికమైన ప్రశ్న దగ్గర నిలబెడతాయి. డబ్బు, ఆస్తి, భద్రతకు సంబంధించిన రూల్స్నే ప్రపంచం తిరగరాస్తున్న ఈ సమయంలో సురక్షితమైనది లేదా సేఫ్ అనే మాటకు అసలు సిసిరైన అర్థమేమిటి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.